ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజే అక్షయ నవమి. అక్షయ తృతీయ విన్నాం, కానీ అక్షయ నవమి ఎందుకు, అలాగే ఈరోజు ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. అక్షయ తృతీయ వలె అక్షయ నవమి కూడా ఎంతో ముఖ్యమైనదిగా మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున ఉసిరి చెట్టును పూజిస్తారు కాబట్టి దీనిని ఉసిరి నవమి అని కూడా అంటారనమాట. పశ్చిమ బెంగాల్లో అయితే ఈ రోజును జగద్ధాత్రి పూజగా కూడా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం అక్షయ నవమి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాస శుక్లపక్షమి రోజు వచ్చే నవమి రోజున జరుపుకుంటాము. ఈ రోజున ప్రపంచ సృష్టికర్త అయిన విష్ణువును పూజించే సంప్రదాయం కూడా ఉందన్నమాట. ఈరోజు మరి చేసే అక్షయ నవమి పూజకు శాశ్వతమైనటువంటి ఫలాలను ఇస్తుంది అని భక్తుల యొక్క నమ్మకం. మరి అసలు ఈ అక్షయ నవమి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. అసలు అక్షయ్ అంటే ఏంటంటే అమరత్వం, అంటే ఎప్పటికీ కూడా క్షీణించదు అని అర్థం అన్నమాట. అక్షయ నవమి రోజున సత్యయుగం ప్రారంభమైంది అని చెప్పి విశ్వసిస్తారు. అందుకే అక్షయ నవమి రోజుని సత్యయుగాది అని కూడా అంటారనమాట. అన్ని రకాల ధార్మిక పనులకు ఈ తేదీ చాలా ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది. ఇక పురాణాల ప్రకారం అయితే కార్తీక మాస శుక్లపక్షం యొక్క 9వ రోజు నుండి పౌర్ణమి రోజు వరకు కూడా విష్ణువు ఉసిరి చెట్టుపై ఉంటాడంట. అక్షయ తృతీయ నాడు ఉసిరి చెట్టును పూజించడానికి కారణం ఇదే. ఈ పవిత్రమైన పర్వదినాన లక్ష్మీదేవిని ఆరాధించడం, జపం చేయడం, తపస్సు చేయడం, ధ్యానం, దానం చేయడం వంటి పనులను చేయడం వల్ల మీకు శుభ ఫలితాలనేవి వస్తాయి. అక్షయ నవమి రోజున ఉసిరి చెట్టును పూజించాలనే సంప్రదాయం కూడా ఉంది. ఈ పవిత్రమైన రోజున తూర్పు దిశలో నిలబడి ఓం ధాత్యే నమః అనే మంత్రాన్ని జపిస్తూ సేద్యం చేయాలి. ఆ తరువాత ఉసిరి చెట్టుకు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయాలి. ఇలా చేయటం వల్ల ఏంటి అంటే విష్ణుమూర్తి అనుగ్రహం లభించి మీ ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయి. ఇక అక్షయ నవమి కథ, అసలు అక్షయ నవమి కథ ఏమిటండి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. విశ్వనాథుని నగరమైన కాశీలో సంతానం లేని ఒక వ్యక్తి నివసించాడు. సంతానం కావాలని ఎన్నిసార్లు విన్నపించినా ఇంట్లో స్పందన లేదు. ఒకరోజు ఒక పొరుగు స్త్రీ తన భార్యకు భైరవుడికి బిడ్డను బలి ఇవ్వమని మీకు సంతానం కలుగుతుందని ఒక పరిష్కారం చెప్పింది. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పగా అతడు దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. మరి అంతే కదండి, భైరవుడికి బిడ్డను బలి ఇవ్వాలి అంటే ఎవరైనా కూడా ఒప్పుకోరు కదా. దీని తర్వాత కూడా ఆ మహిళ భైరవుడికి ఒక బిడ్డను బలి ఇవ్వాలని నిర్ణయించుకుందంట. అలాంటప్పుడు ఒకరోజు అవకాశం దొరికిన ఆ స్త్రీ ఒక అమ్మాయిని బావిలోకి తోసి భైరవుడి పేరుతో బలి ఇచ్చిందంట. దానివల్ల హత్య పాపం అతనిపై పడింది. మరియు అతని శరీరం కూడా మొత్తం కుష్ఠవ్యాధిగా మారిపోయిందంట. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో గోహత్య, బ్రాహ్మణవధ, శిశువధ అధర్మమని, అందుకే నీ శరీరంలో కుష్ఠవ్యాధి ఏర్పడిందని భార్యతో చెప్పాడు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే గంగామాతను ఆశ్రయించాల్సిందే. భర్త సలహా మేరకు ఆ స్త్రీ గంగామాతను ఆశ్రయించింది. దీని తర్వాత గంగామాత కార్తీక శుక్ల పక్షం నవమి నాడు ఉసిరి చెట్టును పూజించమని మరియు ఉసిరికాయను తినమని చెప్పిందంట. దీని తర్వాత స్త్రీ గంగామాత సూచనల ప్రకారం ప్రతీదీ చేసింది. దాని ఫలితంగానే ఆమె కుష్ఠవ్యాధి నుండి విముక్తి పొందింది. అంతేకాదు ఈ వ్రతాన్ని కొన్ని రోజులు ఆచరించడం వల్ల ఆమెకు సంతానం కూడా లభించింది. అప్పటి నుండి ప్రజలు సంప్రదాయం ప్రకారం ఈ వ్రతాన్ని పాటిస్తున్నారు. దీన్ని ఉసిరి నవమి అని పిలవడానికి కూడా ఇదే కారణం అన్నమాట. మరి విన్నారు కదండి, అక్షయ నవమి, ఉసిరి నవమి అంటే ఏమిటి అనేది. ఈరోజు ఏం చేయాలి, అసలు ఉసిరి చెట్టు కింద దీపం ఎందుకు వెలిగిస్తారు అనే విషయాన్ని మీరందరూ కూడా మరి ఉసిరి చెట్టుని పూజించి ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి